Welcome back to our channel Respect Education. ఈ క్లాస్లో మనం ఎక్సర్సైజ్ 3.1 లో సెకండ్ క్వశ్చన్లో సెకండ్ బిట్ ఎలా సాల్వ్ చేయాలి నేర్చుకోబోతున్నాం. ఆల్రెడీ ఫస్ట్ బిట్ అది చేసాము. క్వశ్చన్ చూసినట్టయితే ఈ క్వశ్చన్ అంతా దీని మీనింగ్ ఏంటంటే సింపుల్గా చెప్పేస్తాను. ఇక్కడ ఒక పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇవ్వడం జరిగింది. పెయిర్ అంటే రెండు, సో ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి, ఈ రెండు లీనియర్ ఈక్వేషన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో మనం a1/a2 b1/b2 c1/c2 కంపేర్ చేసి ఈ లైన్స్ అనేవి పాయింట్ ఇంటర్సెక్టింగ్ అట్ ఏ పాయింటా లేదా ప్యారలల్ లైన్సా లేదా కోఇన్సిడెంట్ లైన్సా అని చెప్పాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఆల్రెడీ మీకు ఇంతకుముందు ఒక చిన్న కథలా చెప్పాను ఆల్రెడీ. ఐసీసీ మ్యాచ్ చూడడానికి వెళ్ళి ముగ్గురు ఫ్రెండ్స్ పిన్ గుచ్చుకోవడం వల్ల ఐసీయూలో జాయిన్ అయ్యారు హాస్పిటల్లో అని చెప్పడం జరిగింది. ఇందులో చూసినట్టయితే ఐ ఫర్ ఇంటర్సెక్టింగ్ అంటే ఈ ఇంటర్సెక్టింగ్ అనేది దీనికి మ్యాచ్ అవుతుంది. పి ఫర్ ప్యారలల్, సి ఫర్ కోఇన్సిడెంట్ లైన్స్. అంటే మనకి ఈ ప్రాబ్లం ఈ బ్లాక్ కి సంబంధించింది అనమాట. సో మనకి ఈ మిగతా తీసేద్దాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే కండిషన్స్. a1/a2 కనుక a1/a2 వాల్యూ b1/b2 వాల్యూ కనుక ఈక్వల్ కాకపోతే అవి ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఒకవేళ a1/a2 అనేది b1/b2కి ఈక్వల్ అయ్యింది, ఇలా ఈక్వల్ అయ్యింది, ఇలా ఈక్వల్ అయితే ఇలాంటి కండిషన్ రెండు వస్తాయి. ఇక్కడ కూడా a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2నే. మరి తేడా ఏంటి అంటే ఈ రెండు c1/c2కి ఈక్వల్ కాదు, ఇక్కడ ఇది c1/c2కి ఈక్వల్. ఒకసారి చెప్తున్నాను, అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2. ఇక్కడ ఏకి బీకే పడలేదు, అంటే ఇద్దరికి కూడా ఒకరి ఆన్సరింగ్ కూడా రాలేదు, ఇద్దరికి కూడా గొడవలు అయిపోతుందాం. ఇలా అయినప్పుడు ఫస్ట్ కండిషన్ వీళ్ళిద్దరూ బాగానే ఉన్నారు, కానీ వీళ్ళిద్దరికి వీడితో గొడవ, c1/c2తో వాడు ఒప్పుకోలేదు ఆ రోజు. ఇక్కడ ముగ్గురు ఓకే యాక్సెప్ట్ చేసేసారు. రైట్, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేసి అది ఏ కండిషన్కి వస్తుందో చూసి దాన్ని బట్టి మనం ఇక్కడ సూటబుల్ ఆన్సర్ రాద్దాం. ఇక్కడ a1 అంటే 9, b1 అంటే 3, c1 అంటే 12, ఇక్కడ a2 అంటే 18, b2 అంటే y కోఎఫిషియంట్ 6, c2 అంటే కాన్స్టెంట్ 24. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నాను, ఫస్ట్ a1/a2 b1/b2 ఫైండ్ అవుట్ చేస్తాను. ఆ రెండు ఈక్వల్ కాకపోతే లెక్క అక్కడతో ఆపేసి ఫస్ట్ కండిషన్ రాసేయచ్చు. ఈక్వల్ అయితేనే ఇంకో కండిషన్ చెయ్యాలి, ఏంటి c1/c2 కూడా చెయ్యాలి. రైట్, ఇక్కడ ఏం చేస్తానంటే a1/a2 వాల్యూ b1/b2 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాను. ఫస్ట్ రెండు ఈక్వల్ అయితే కదా ఫర్దర్ వెళ్దాం. ఇది 9/18, a1/a2 అంటే 9/18, ఇది 9 1 9 2 1/2 వచ్చింది. రైట్, b1/b2 అంటే 3/6, ఈ 3తో క్యాన్సిల్ చేద్దాం, 3 1 3 2 ఈ రెండు 1/2 వస్తాయి కాబట్టి మనం c1/c2 కూడా చెక్ చేయాలి. ఎందుకంటే ఈ రెండు ఈక్వల్, అది ఇప్పుడు ఆన్సర్ ఇదేనా అవ్వచ్చు ఇదేనా అవ్వచ్చు, అందుకోసం c1/c2 మనం చెక్ చేయాలి. c1 అంటే 12, c2 అంటే 24, ఇది కూడా 12 1 12 2 ఇది కూడా 1/2. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, a1/a2 1/2, b1/b2 1/2, c1/c2 కూడా 1/2, అంటే ముగ్గురు ఈక్వల్. అక్కడ చూసేప్పుడు ముగ్గురు ఈక్వల్ అయితే ఎన్నో కండిషన్? కరెక్ట్, థర్డ్ కండిషన్. థర్డ్ కండిషన్ లో మరి సి అంటే ఏంటి? కోఇన్సిడెంట్ లైన్స్. ఐ ఫర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్, పి ఫర్ ప్యారలల్ లైన్స్, సి ఫర్ కోఇన్సిడెంట్ లైన్స్. సో ఇక్కడ రాద్దాం. దేర్ఫోర్ మనకు వచ్చిన ఆన్సర్ a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2, దట్ ఈస్ ఆల్సో ఈక్వల్ టు c1/c2. కాబట్టి ఇది వచ్చింది కాబట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ది పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఆర్ కోఇన్సిడెంట్ అని చెప్పొచ్చు, లేదా the given lines are coincident lines. సో దీని తర్వాత కంటిన్యూషన్ ఇది. సో దీంతో మనకి ఈ సెకండ్ బిట్ అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel.
థ్యాంక్ యూ వెరీ మచ్.